SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ఫిబ్రవరి 24 లోపు ఈ పని చేయండి, లేదంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్. సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు. వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 18 విడతలుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం 19వ విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ విడతలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాలో 2,000 జమ కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బగల్పూర్కు చెందిన రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేస్తారు. కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం. వచ్చే 4.5 దేశంలో కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించబోతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్, హెలికాప్టర్ ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ హిందువులలో తురుకోళ్లను కలుపుతారా? మీ అయ్య జాగిరా కలపడానికి ఎవరికి పుట్టారని కలుపుతారు? బండి సంజయ్. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతికైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. అదే అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వట్లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీసీ హిందువులలో తుర్కోళం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు కుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులు? ముస్లింస్ పోయి తినరాదు, అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే, మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంప్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల, ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జంప్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా? అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కనబడకుండా పోయాయి. గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. మా ప్రభుత్వ హయాంలో ఇతర పంట కొనుగోళ్లకు 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతును ఆదుకున్నాం. నేడు కల్తీ విత్తనాలు, ఎరువుల బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు, సున్నా వడ్డీ లేదు. ఈ ప్రభుత్వంలో రైతులు నష్టపోయారు. చంద్రబాబు రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నామంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా,
ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. పాస్పోర్టు కార్యాలయంలో కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చే నెలలో ఆయన అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ అప్డేట్ చేయించుకున్నారు. ఆయన వెంట సతీమణి శోభ ఉన్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ భవన్లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ మరో 18 నెలల్లో పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ పరిధిలోని కేశవనగర్లో విశ్వనాథ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇల్లు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంతో పాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ మంత్రులకు, మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు, మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ముఖ్యంగా ఇంత మంచి ఆలయాన్ని కట్టుకొని చేసిన పాల్గొన్న ప్రతి దాతలతో పాటు ఇంతమంది శిల్పులను చేసిన శిల్పులకు అందరికీ కూడా అభినందనలు. వచ్చే 18 మాసాలలో లింగమతుల స్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి దుర్బాజ్పల్లిలోని శ్రీ లింగమతుల పెద్దగట్టు జాతరలో కొలువుదీరిన లింగమతుల స్వామిని బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగమతుల స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బిర్లా ఐలయ్య, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తం రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ జాతర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుని మంత్రి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ దర్శకుడు నాగశ్విన్ నాగర్ కర్నూలు జిల్లా సందడి చేశారు. తాడూరు మండలం ఐతోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డితో కలిసి నాగశ్విన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. 100 ఏళ్లుగా శివాజీని ప్రజలు ఆరాధించడానికి కారణం ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలేనని నాగశ్విన్ పేర్కొన్నారు. విగ్రహానికి ఏంటి ఫంక్షన్ ఏంటి మనకి అంత కనెక్షన్, ఎందుకంటే ఎప్పుడు అంత అలవాటు శివాజీ సెలబ్రేట్ చేయడం అన్నా, లేకపోతే ఆయన విగ్రహం ఆవిష్కరణ ఎంత పెద్ద ఫంక్షన్గా తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ళు ఒక చాలా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, బిజినెస్ లో ఉన్నా, పాలిటిక్స్ లో ఉన్నా, ఫిలాంథ్రపీలో ఉన్నా, ఎవరికి ఎంత గొప్ప వ్యక్తి అన్నా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మర్చిపోతాను. మా అయితే ఒక 50 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటాను. కానీ శివాజీ గారు 100 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు పెట్టుకున్నామంటే ఒక కారణం ఉంటుంది. అక్కడే ఆయన ఎక్కడో యుద్ధాలు అక్కడ చేసి ఆయన రాజ్యం అక్కడుండి అంతా ఇంత దూరం మరాఠా రాజ్యంలో చేసిన తర్వాత కూడా మన ఊర్లో ఐక్యంలో ఆయన విగ్రహం పెట్టుకున్నామంటే ఆయన గొప్పతనం ఏంటి, ఎందుకు 100 సంవత్సరాల తర్వాత ఉంది అనేది ఒక ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ఐ థింక్ మెయిన్లీ ఆయన ఒక ధైర్యం అండి, ధైర్యం కరెక్ట్, ఆయన కరెక్ట్ చేసుకున్నారంటే ఏది ఆలోచించకుండా ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఆయన దేశం కోసం అన్నా, ఆయన రాష్ట్రం కోసం అన్నా, ఆయన ప్రజల కోసం అన్నా ఆ ధైర్యం అనేది మనం శివాజీ గారి నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది. అండ్ ఎవరు ఎంతమంది ఒక 100 మంది అడ్డొచ్చినా నీది కరెక్ట్ అనిపిస్తే నువ్వు ముందుకు వెళ్ళిపో, ఈ విగ్రహం దానికి
బాగుంటుందని అండ్ దానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది నాకు. అండ్ ప్రతిసారి మన స్కూల్ దగ్గర ఏదైనా ఈవెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంత పిల్లలతోటి, ఎంతమంది పిల్లలతోటి. అండ్ ఈసారి రేపు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు మన దగ్గర. సో ఐపీఎల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ 10 ఏళ్ళలో వీళ్ళు కొంతమంది ఇక్కడ చీఫ్ గెస్ట్లో వచ్చి నేను మాట్లాడుతుంటే నేను అక్కడ వింటానని హోప్ చేస్తున్నాను. నేను ఒక్క ఫోటో తీసుకున్నాం అనుకున్నా, అందరు పిల్లలు ఇక్కడ వచ్చేసి నేను ఒక సెల్ఫీ తీస్తాను. ఒక సెల్ఫీ తీసుకుంటా మళ్ళీ సార్ ఏం చెప్పారు, జై భవానీ వీర శివాజీ అన్నారు. శివాజీ పైకెత్తి ప్లీజ్. 3, 2, 1 జై భవానీ. ఓకే, థ్యాంక్ యూ. పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ఫిబ్రవరి 24 లోపు ఈ పని చేయండి, లేదంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్. సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.